నమస్తే వెల్కమ్ టు ఇదంటి సంగతి నేను శివాని తెలంగాణ అన్నదాతల్లో ఆనందం వెల్లువిరిసింది మాట ఇచ్చినట్లుగానే పంటల రుణమాఫీని ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతన్న ఖాతాలో డబ్బులు జమ చేసింది అయితే లబ్ధిదారులైన కర్షకుల సంఖ్య తగ్గడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించింది ప్రతిపక్ష బీఆర్ఎస్ రైతు భరోసా సొమ్ములను దారి మళ్లించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు అదే సమయంలో తన రాజీనామా సవాలుపై వెనక్కి వెళ్లేది లేదంటూ తేల్చి చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక రాష్ట్రంలో కమలం దళపతి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది రేస్లో ఈటెల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా మరికొందరు సైతం మేమున్నామంటూ ముందుకొస్తున్నారు వీరితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై పెత్తనం చేతులు మారుతుందన్న ప్రచారం వేళ క్రీడా సంఘాలపై రాజకీయ నాయకుల అజమాయిషీ ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని అంశాలపై లోతైన విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదంటి సంగతి కార్యక్రమం గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు సవాలు విసిరిన వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి రుణమాఫీ చేయలేమని మాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు రాజీనామా చేయాలని మేము అడగం ₹1,00,000 లోపు రైతు రుణమాఫీ చేసిన వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై చేసిన విమర్శలు వేసిన సెటర్లు ఇవి ఇంతవరకు బాగానే ఉన్న రైతు బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నల కళ్లలో ఆనందం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొదట 1,00,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేసిన వేళ అన్నదాతల్లో సంబరాలు మిన్నంటాయి స్వీట్లు పంచుకోవడం కేకులు కోయడం లాంటివి చేసి కర్షకులు ఆనందం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ₹1,00,000 లోపు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేస్తున్నాడు మరియు మిగతా ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఈ యొక్క రాష్ట్ర రైతులు రుణపడి ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ అని 10 సంవత్సరాలు కాలబుచ్చుకున్నాడు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే వరంగల్ రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ సభలో చెప్పినటువంటి మాటను ఏకదాటిగా 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రంకి ₹1,00,000 మాఫీ చేయడం జరుగుతుంది మిగతావి ఆగస్టు 15 లోపు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి మాకు భరోసాను ఇచ్చిండు మాకు రైతు బిడ్డగా నేను సంతోషపడుతున్నా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గ సహచరులు అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్నారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో అత్యంత కీలకమైన ₹2 లక్షల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కర్షకులను రుణ విముక్తి చేయడం వ్యవసాయాన్ని పండగలా మార్చడం కోసం ప్రస్తుతం 1,00,000 వరకు ఉన్న రుణాల కోసం 6,098 కోట్లు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి
రెండో విడతగా 1,50,000 వరకు ఉన్న అన్నదాతలకు మూడో విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. ఇది మొదటి విడత మాత్రమే. 1,00,000 వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే. పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా తొలి విడత 1,00,000 రూపాయలను టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం. మొత్తం 11,50,193 మంది రైతులను గుర్తించింది. వారి ఖాతాల్లోకి 6,098 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మాఫీ ద్వారా 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 454 కోట్ల రూపాయలు మాఫీ అవ్వగా అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 12.5 కోట్లు మాఫీ అయింది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో కేసీఆర్ రుణమాఫీ విషయంలో 2 సార్లు మాట తప్పారని విమర్శించారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో 21,000 కోట్లకు మించి మాఫీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం కారణంగా వడ్డీలు మిగిలిపోయి రైతుల అప్పులు తీరలేదంటూ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. 2014లో రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన 1,00,000 రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుతం నెలకే 7,000 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో రుణమాఫీ చేయలేమని కొందరు సవాల్ విసిరారని, అలాంటి వాళ్లను రాజీనామా చేయమని తాము అడగబోమన్నారు ముఖ్యమంత్రి. కానీ గాంధీల కుటుంబం మాట ఇస్తే తప్పదనే విషయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం బండి అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి 12 నెలలకు కలిపి కడుతున్న మిత్తి అప్పు 6,500 కోట్లు. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం
ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్పై ఫైర్ అవుతోంది బీఆర్ఎస్. మాఫీ పేరుతో అన్నదాతల సంఖ్య తగ్గించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు రుణమాఫీకి నిబంధనలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న ఆయన రైతు భరోసా కింద ఇవ్వాల్సిన నిధులను మాఫీ కోసం మళ్లించారని ఆరోపించారు. 40 లక్షలకు పైగా రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నించారు కేటీఆర్. లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో పేలుతున్న కామెంట్లపై స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాజీనామా విషయంలో తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ మరోసారి చెప్పారు హరీష్. గతంలో సైతం తాను ఇదే మాట చెప్పినట్లు స్పష్టం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లు, కామెంట్లు ఎలా ఉన్నా రుణమాఫీ అయిన రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాట నిలబెట్టుకున్నందుకు రాహుల్ గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించి కృతజ్ఞత తెలిపేందుకు ఓ భారీ సభను ఈ నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.